అందరికీ నమస్కారం. నిన్న గాంధీ భవన్ లో మా భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు అనుచిత వ్యాఖ్యలు మా ఎంపీ గారి మీద చేయడం జరిగింది. నేను గాదర్ కిషోర్ గారిని ఒకటే అడుగుతున్నా, మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఇదేనా? ఒక పార్లమెంటు సభ్యుడిని పట్టుకొని వాడు వీడు అరే తొరే అనేటువంటి భాషలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీ అధినేత కేసీఆర్ గారు నేర్పించిన సంస్కృతి ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నా. అసలు మా ఎంపీ గారు ఏం తప్పు మాట్లాడిరు అని చెప్పి మీరు అంతగానో మీరు ఎగిరెగిరి పడుతున్నారు. పార్లమెంటులో మీకు గుండు సున్నా వచ్చింది నిజం కాదా? కంటోన్మెంట్ ఎలక్షన్ లో మీకు డిపాజిట్లు గల్లంతైంది నిజం కాదా? నిజాలు మాట్లాడితే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది గాదర్ కిషోర్ గారు? మరి మీకంత చేతనైతే, మీకంత దమ్ము ఉంటే మీ కేసీఆర్ గారు కూతురే స్వయంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న కేసీఆర్ మంచోడే గాని మా నాన్న చుట్టూ దొంగలు చేరిరు, వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది, హరీష్ రావు గారు రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారి వల్లనే మా బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణమైంది, వీళ్ళే కారణం, వీళ్ళే దొంగలు అని చెప్పి ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పినప్పుడు మీరెందుకు కవిత గారి మీద స్పందించట్లేదు? అంటే కవిత గారి మీద స్పందిస్తే తీన్మార్ మల్లన్న గారి మీద అటాక్ చేసినట్టు, వాళ్ళ ఆఫీస్ మీద గన్నులతో దాడి చేసినట్టు మీ మీద కూడా చేస్తుందని చెప్పి మీకు భయం వేస్తుందా? మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంట్ స్థాయి వరకు పేరు తెచ్చుకున్న వ్యక్తి. మీలాగా ఉద్యమం పేరుతోటి అమరవీరుల చావుల సమాధుల పైన తెలంగాణ సెంటిమెంట్ తో అడ్డదారిలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు. ఒక పార్లమెంట్ సభ్యుని గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మా ఎంపీ గారు జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాట నిజమే, కానీ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు వారు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయడం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకునే టైం అయిపోయింది కాబట్టి ఆయన విత్డ్రా చేసుకోలేకపోయారు. ఆ సమయంలో పడ్డ 100 ఓట్లను తీసుకొచ్చి నువ్వు ఆయనకు 100 ఓట్లే వచ్చినాయి అని చెప్పి కామెంట్ చేస్తున్నావు. ఆయనకు కనీసం 100 ఓట్లన్నీ వచ్చినాయి. కానీ గాదర్ కిషోర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇండిపెండెంట్ చేస్తే మీకు 10 ఓట్లు కూడా రావు, అదే మీ స్థాయి. మాట్లాడితే మా నియోజకవర్గం అని మాట్లాడుతున్నావు కదా తుంగతుర్తి, మరి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తుంగతుర్తి నియోజకవర్గంలోనే 9 మండలాలు ఉన్నాయి. నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 9 మండలాల్లో నీకు నచ్చిన మండలం తుంగతుర్తి, జారెడుగూడెం, నూతనకల్లు, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, అడ్డగూడూరు, శాలిగౌరారం, మోత్కూరు, నీకు నచ్చిన మండలం చూజ్ చేసుకో. నువ్వు ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నిలబడు. నీ మీద నేను కూడా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నిలబడతా. నీకు 100 ఓట్లన్నా వస్తాయా రావా ఒకసారి చెక్ చేసుకో. నీ స్థాయి ఏందో నీకు అర్థమవుతుంది. ఇంకా నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భువనగిరి పార్లమెంట్ ఎంపీకి 2,22,000 మెజార్టీ వస్తే ఉన్న 7 నియోజకవర్గాల కల్లా అత్యధికంగా భారీ మెజార్టీ 70,000 మెజార్టీ వచ్చింది నీ నియోజకవర్గంలోనే. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఆయనకు 70,000 మెజార్టీ వచ్చిందంటే నీ ఫేస్ వాల్యూ ఏముంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇమేజ్ ఏందనేది నీ నియోజకవర్గంలోనే అర్థమవుతుంది. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఆర్ దామోదర్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుల ఆశీర్వాదంతో మా భువనగిరి పార్లమెంటు ప్రజల ఆశీస్సులతోటి ఆయన 2,22,000 మెజార్టీ తోటి ఇలా అద్భుతమైన విజయాన్ని సాధించి పనితీరులో కూడా అదే అద్భుతంగా పనిచేస్తున్నారు. 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రోజు కూడా విరామం తీసుకోకుండా అటు పార్లమెంట్ లో కూడా ప్రజా సమస్యల పైన కొట్లాడుతూ, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కొట్లాడుతూ, అటు ప్రతిపక్షాలను మీడియాలో ఎదుర్కొంటూ మా పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనుల గురించి కొట్లాడుతూ ఎంత కష్టపడుతున్నారో, గతంలో మాకు ఎవరైతే కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి ఎంపీలుగా మాకు పనిచేసి ఎట్లా ప్రజలకు దగ్గర అయ్యారో వాళ్ళలాగే తను కూడా ప్రజల మనిషి కావాలని చెప్పి మా ఎంపీ గారు పడే తాపత్రయం కాంగ్రెస్ అభిమానులకు, మా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. అటువంటి వ్యక్తి మా భువనగిరి పార్లమెంట్ కి ఎంపీ అయినందుకు మేము మిక్కిలి సంతోషిస్తున్నాము. కాబట్టి గాదర్ కిషోర్ గారు మా ఎంపీకి ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ముందు, ఆయనకు ఉన్నటువంటి సమయస్ఫూర్తి, రాజకీయ చిత్రత ముందు మీరు ఎందుకు కూడా పనికిరారు, ఆయన కాలు గోటికి కూడా పనికిరారు. ఇవాళ మా ఎంపీ గారి పనితీరు పైన 100% హాజరై తర్వాత పార్లమెంట్ లో అత్యధికంగా ప్రశ్నలు అడిగిన వ్యక్తిగా పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే సంస్థ తెలంగాణలోనే నెంబర్ 1 ఎంపీగా ఆయనను గుర్తించింది. అది ఆయనకున్న స్థాయి. నువ్వు ఇంకొకసారి మా ఎంపీ గారి గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి
ఇట్లాగే నువ్వు మాట్లాడితే నీ బాడీకి గాడిద ఫేస్ పెట్టి నిన్ను ఘోరంగా ట్రోల్ చేసిరు కాంగ్రెస్ అభిమానులు. ఈసారి మళ్ళీ కనుక నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడితే అంతకన్నా తీవ్రమైన పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా.